విజయవాడ నుంచి లావణ్య రాస్తున్నారు. దానం లేని వారికే చెయ్యాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దానం ఎవరికి చేస్తాం అంటే సాధారణంగా ఎలాగో మనం దానం చేయదలుచుకున్నాం కదా, కాస్త లేనివాడికి చేస్తే ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం లోకంలో ఉంది. మంచిదే. దీనికి కారణం ఏమిటి అంటే కరుణ. ఇతరుల పట్ల కరుణ మనకుంటే లేనివారికి ఇస్తే వాడికి ఉపయోగపడుతుంది. రెండో కారణం ఏమిటంటే మనకంటే ఉన్నవారికి ఇస్తే నాకున్నది కదా నువ్వు ఇచ్చేది ఏమిటి అని అతను అనొచ్చు, స్వీకరించకపోవచ్చు. ఈ కారణం వల్ల కూడా లేనివాడికే ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండే కారణాలు, అంతేగాని లేనివారికే ఇవ్వాలి అనే నియమం లేదు. తర్వాత లేనివారు అంటే ఎవరు లేనివారు, ఎంత లేనివారు, ఏ స్థాయి వారు, ఈ సందేహాలన్నీ వస్తాయి. అందువల్ల దానం ఎవరికి ఇవ్వాలి అంటే ఒక్క అన్నదానం మినహా మిగతా అన్నింటికీ కూడా ఏం చెప్పారంటే పాత్రత చెప్పారు. అది ఉన్నవాడు లేనివాడు అని ప్రశ్న కాదు, మంచి మనస్సు కలిగినవాడు. మనం ఏ వస్తువుని దానం చేస్తామో దాన్ని సద్వినియోగం చేసేవాడు అయి ఉండాలి. అది ముఖ్యం. అతడు ఉన్నవాడా లేనివాడా కాదు, దీన్ని సద్వినియోగం చేయడానికి కావలసిన సద్గుణ సంపద ఉన్నవాడా లేనివాడా, అది ముఖ్యం. ఆ సద్గుణ సంపద లేనివాడికి ఇవ్వకూడదు. ఆ సద్గుణ సంపద, ఒక ఆవును దానం చేశారు, ఆ ఆవుని శ్రద్ధగా చూసుకునేవాడికి ఇవ్వాలి. ఆవుని మర్నాడే మరొక కూడని పనికి వినియోగించేవాడికి ఇస్తే ఇచ్చిన వాడికి కూడా తప్పు. ఓ తాగుబోతోనే ఒక వ్యసనం ఉన్నవాడికి 100 రూపాయలు మనం ఇచ్చాం, వాడు తాగి తందనాలాడి భార్యాబిడ్డలను చావకొడతాడు. వాడు చేసిన తప్పుకు మనం దోహదం చేసినట్టు. ఒక అన్నం పెట్టడానికి మాత్రమే ఆకలే అర్హత, మిగతా అన్నింటికీ కూడా ఒక పాత్రత చూసి దానం చేయమన్నారు. అంతేగాని ఉన్నవాడు లేనివాడని శాస్త్రం చెప్పలేదు. అయితే దానం ఎలా చేయాలో చెప్పారు. దానం ఎందుకు చేయాలంటే వాడికి లేదు కాబట్టి మనం ఇవ్వడం కోసం కాదు. దానం అంటే ఇది నాది కాదు అనడం, ఇదం నమమా అంటాం దానం చేసేటప్పుడు, మంత్రం చెప్పవలసి వస్తే. ఇది నాది కాదు అంటే దాని మీద మమకారం వదులుకోవడం. కాబట్టి మమకారం లేకుండా దానం చెయ్యి. 2, నేను చేస్తున్నాననే అభిప్రాయంతో చేయొద్దు, అంటే అహంకారం లేకుండా దానం చెయ్యి. అహంకార మమకారాలు లేకుండా దానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది అనేది ఉంది. అందుకే మన దానాల్లో, దానం సంబంధించిన విశేషంలో మన పెద్దలు ఏం చెప్పారంటే శ్రియాదేయం, హ్రియాదేయం, శ్రద్ధయాదేయం, అశ్రద్ధయా అదేయం, భక్త్యాదేయం, భియాదేయం, సంవిదాదేయం, ఇలాంటి మాటలు చెప్పారు. ఉదాహరణకు శ్రియాదేయం అంటే నీ సంపదకు తగినట్లుగా ఇవ్వు. నువ్వు కోటీశ్వరుడు అయితే 1,00,000 రూపాయలు దానం చేయి. కోటీశ్వరుడు రూపాయి దానం చేయడం ఏమిటి, అది సంపదకు తగినట్టుగా దానం చేయడం. హ్రియాదేయం అంటే ఇంతకంటే ఇవ్వలేకపోతున్నాను కదా అని సిగ్గుపడుతూ ఇవ్వాలి తప్ప నేను కాబట్టి 10,000 ఇవ్వగలిగాను అనుకోవద్దు. అది హ్రియాదేయం అంటే. భియాదేయం అంటే ఇప్పుడు నాకు ఎందుకు ఉంది అంటే ఇదివరకు దానం చేశాను కాబట్టి ఇప్పుడు సంపద ఉంది, ఇప్పుడు ఇవ్వకపోతే వచ్చే జన్మలో సంపద ఉండదేమో అని భయపడుతూ ఇవ్వు. మనకి పెట్టి పుట్టాడు అని లోకంలో ఒక మాట ఉంది. ఇదివరకు పెట్టాడు కాబట్టి ఇప్పుడు బాగా పుట్టాడు, ఇప్పుడు పెట్టడం మానేస్తే వచ్చే జన్మలో ఎలా పుడతాడో. అందుకని మనకి లోకంలో ఒక మాట ఏమిటంటే అజ్ఞాని అయిన వాడు, పామరుడు, తెలివి తక్కువ వాడు ఇచ్చేస్తే సంపద ఖర్చు అయిపోతుందేమో అని ఇవ్వట. చాలా మంది అదే అనుకుంటారు. తెలివైన వాడు ఇవ్వకపోతే నాకు దారిద్ర్యం వస్తుంది అని ఇస్తాట. ఇది చమత్కారంగా నీతి శాస్త్రంలో ఒక మాట ఉంది. మూర్ఖో న దదాతి అర్థం నరో దారిద్ర్య శంకయ, ప్రాజ్ఞస్తు వితరత్యర్థం తయైవ ఖలు శంకయ. తెలివైన వాడు ఆ కారణంగానే దానం చేస్తాడు. ఎందుకు అంటే ఇవ్వకపోతే ఉన్నది దేనికి, కాబట్టి వచ్చే జన్మలో వీడికి ఇచ్చే గుణం లేదు కాబట్టి సంపద ఇవ్వక్కర్లేదని భగవంతుడు అనుకుంటాడు, అందువల్ల దానం చేస్తాడు. కాబట్టి భియాదేయం, శ్రద్ధయాదేయం, ఏదో ఇష్టం వచ్చిన నిర్లక్ష్యంగా పారేయడం కాదు, శ్రద్ధగా ఇవ్వాలి. అశ్రద్ధయా అదేయం, సంవిదాదేయం, మంచి మనస్సుతో ఇవ్వాలి. ఇవి చెప్పారు తప్ప లేనివాడికి ఇవ్వమని ఉన్నవాడికి ఇవ్వమని కాదు. ఒకటి పాత్రత ముఖ్యం, 2 ఈ విధానంతో ఇవ్వడం ముఖ్యం, అహంకార మమకారాలు లేకుండా ఇవ్వడం ముఖ్యం. అసలు దానం చేయడమే అహంకార మమకారాలను వదులుకోవడం. నా మమ అనే మాట ఆ విషయాన్ని తెలియచేస్తుంది. కనుక దానం ఈ గుణాలను మనకు కలిగిస్తుంది. ఈ అభిప్రాయంతో ఇవ్వడం, ఇచ్చే అవకాశం ఎదుటివాడు కలిగిస్తున్నాడు అని భావించి ఇవ్వడం. నేను కాబట్టి ఇవ్వగలుగుతున్నాను అని కాక, దానం ఎవరు తీసుకోలేదు అనుకోండి, ఎవరికి ఇస్తాం? దానం తీసుకునేవాడు ఎవరు దొరకలేదు, ఎవరికి ఇస్తారు? కాబట్టి దానం తీసుకునేవాడు మనకి దానం చేసే అవకాశాన్ని కలిగిస్తున్నాడనే పవిత్ర భావంతో అతన్ని దైవంగా భావించి ఇవ్వమని మన సంప్రదాయం చెప్పింది.